ఇరాన్కు సంబంధించిన ఒక టాప్ మోస్ట్ న్యూక్లియర్ సైంటిస్ట్, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీగా చెప్తారు ఇరాన్లో ఇతని నేమ్ వచ్చేసి ఫక్రీజాదే. ఈ ఫక్రీజాదే అనే టాప్ మోస్ట్ ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని అసాసినేషన్ చేయటం జరిగిందనమాట. సో ఇతన్ని చంపివేయటం జరిగింది. టెహ్రాన్కి చాలా దగ్గరలో, అంటే క్యాపిటల్ సిటీనే సవాల్ చేసే విధంగా ఇరాన్ సిచ్యువేషన్ ఉండింది. ఇతను చనిపోకముందే, అంటే దాదాపుగా ఒక 1 yearకి ముందు మనం కసీం సొలైమానీ, ఇతను ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే టాప్ మోస్ట్ ఇరాన్ సెక్యూరిటీ వింగ్కి డైరెక్టర్ అయిన ఇతన్ని కూడా ఒక డ్రోన్ అటాక్లో చంపడం జరిగింది. వీటన్నిటి వెనకాల కూడా ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏ పాత్ర ఉంది అనేది ఇరాన్కి తెలిసిందే, ప్రపంచ దేశాలన్నీ కూడా అనుమానించేదే అనమాట. అయితే ఇరాన్కి సంబంధించిన ఈ న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపడానికి గల ముఖ్యమైన కారణాన్ని, లేదా కసీం సొలైమానీని చంపడానికి గల కారణాలను వెతికితే మొత్తం కూడా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తుంది, అది అదర్ కంట్రీస్కి సెక్యూరిటీ థ్రెట్లోకి వెళ్తుంది అనేది ముఖ్యంగా ఇరాన్ని ద్వేషించేటువంటి దేశాలు చెప్తూ వస్తున్న మాట అనమాట. అయితే ఇరాన్కి శత్రువులు ఎవరు అసలు ముందు చూస్తే మనం ఫస్ట్ అసలు ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ని పరిచయం చేసింది కూడా యుఎస్ఏ అని చెప్పుకోవచ్చు. పీస్ ఫర్ యాటమ్ ఫర్ పీస్ అనే ఒక న్యూక్లియర్ ప్రోగ్రామ్ని 1950లో యుఎస్ఏ యొక్క హెల్ప్తోనే ఇరాన్ స్టార్ట్ చేసింది నిజం చెప్పాలంటే. తర్వాత ఇరాక్ వార్ తర్వాత 1979 ఇరాన్ రెవల్యూషన్ తర్వాత ఈ పరిస్థితి అంతా మారిపోయింది. సో అప్పటి నుంచి న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపివేయాలని చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ యుఎస్ఏ కంట్రోల్లో లేకోకుండా పోయిందనమాట. సో ఇరాక్ వార్ కానీ ఇరాన్ రెవల్యూషన్ కానీ 1979, ఈ 1970-80 టైంలో యుఎస్ఏ హ్యాండ్స్లో నుంచి ఇరాన్ సపరేట్ అవ్వడం జరిగింది. దాంతో ఇరాన్ యుఎస్ఏకి యాంటీగా మారింది. యుఎస్ఏ కూడా ఇరాన్ని నమ్మకోకుండా జరిగింది. కానీ ఇరాన్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడానికి గల ముఖ్యమైన కారణం మాత్రం యుఎస్ఏనే. ఫస్ట్లో 1950 ఆ టైంలో యాటమ్ ఫర్ పీస్ అనే ప్రోగ్రామ్ ద్వారా యుఎస్ఏ హెల్ప్తోనే ఇరాన్ స్టార్ట్ చేసింది న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేయటం. సో అయితే ఇక్కడ యుఎస్ఏ అనేది ఎనిమిగా కనిపిస్తుంది ఇరాన్కి. దాంతోపాటు అరబ్ వరల్డ్లో మనం గమనిస్తే మేజర్గా ముస్లిం వరల్డ్లోనే మనకి సున్నీ, షియా అనే 2 గ్రూప్స్ మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో ప్రపంచంలో ఉన్న షియా ముస్లిమ్స్కి, షియాయిట్స్కి నాయకత్వం వహిస్తున్న పెద్ద లీడర్గా ఇరాన్ ఉంది. సున్నీ ముస్లిమ్స్కి నాయకత్వం వహిస్తున్న లీడర్గా సౌదీ అరేబియా ఉంది. సో ఈ సున్నీ ముస్లిమ్స్కి, షియా ముస్లిమ్స్కి మధ్యలో డిఫరెన్సెస్ ఓల్డెన్ డేస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట, రిలీజియస్ పర్పస్. దాంతో ఈ ముస్లిం వరల్డ్ కూడా, అంటే ముస్లింకి సంబంధించిన రిలీజియన్ని ఫాలో అయ్యే మేజర్ కంట్రీస్ కూడా డివైడ్ అయిపోయినాయి. సున్నీ లైను, షియా లైను. సున్నీ లైన్ ఏమో సౌదీ అరేబియా, షియా లైన్ ఏమో ఇరాన్. ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్న ముస్లిమ్స్ సున్నీ ముస్లిమ్స్, షియా ముస్లిమ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. సిరియాలో కూడా మేజర్ కాన్ఫ్లిక్ట్ కూడా ఇదే, సున్నీ షియా కాన్ఫ్లిక్ట్. సిరియా ప్రెసిడెంట్ ఏమో షియాకి సంబంధించిన అతను బషర్ అలీ అసద్. అక్కడున్న మెజారిటీ పీపుల్ ఏమో సున్నీ పీపుల్. మెజారిటీ పీపుల్కి రూలింగ్ కావాలనేది అక్కడ రెబల్ గ్రూప్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సిరియాలో. అందుకనే సిరియా ఐఎస్ఐఎస్ హ్యాండ్స్లోకి వెళ్ళటానికి గల ముఖ్యమైన కారణం కూడా ఏంటంటే సున్నీ షియా కాన్ఫ్లిక్ట్. సున్నీలో ఉన్న రెబల్ ఫోర్సెస్, తర్వాత షియాలో ఉన్న రెబల్ ఫోర్సెస్ అనేక దేశాల్లో ఎక్స్ట్రీమిస్టులుగా మారారు. అంటే మైనారిటీ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టిస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ షియాకి ఇరాన్ నాయకత్వం, సున్నీకి సౌదీ అరేబియా నాయకత్వం వహిస్తుంది. సో ఆటోమేటిక్గా ఈ 2 డైవర్జెంట్ గ్రూప్స్ అనమాట. అంటే ఇప్పుడు యుఎస్ఏ, ఇజ్రాయిల్ ఎప్పుడు కూడా యుఎస్ఏకి ఫ్రెండ్లీ కంట్రీ. ఎందుకంటే ఇజ్రాయిల్ ఎగ్జిస్టెన్స్లో ఉంది అంటే దానికి కారణం వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్తో, వెస్ట్రన్ పీపులే కాబట్టి వీళ్ళు. వెస్ట్రన్ కంట్రీ అయినా మేజర్గా యుఎస్ఏ అండ్ యూరోపియన్ యూనియన్ కంట్రీస్ ఇజ్రాయిల్కి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో పాలస్టైన్ని రికగ్నైజ్ చేసిన, పాలస్టైన్ ఇష్యూని పక్కన పెట్టి స్ట్రాంగ్గా ఇజ్రాయిల్ని సపోర్ట్ చేసే కంట్రీ యుఎస్ఏ. సో యుఎస్ఏకి క్లోజ్ ఎలా ఇజ్రాయిల్. సో ఇజ్రాయిల్, యుఎస్ఏ క్లోజ్ ఫ్రెండ్ సౌదీ అరేబియా. ఎందుకు అంటే సౌదీ అరేబియాకి యుఎస్ఏ నీడ్ ఇంతకు ముందు ఉండేది. ఆయిల్ని ఎక్కువగా పర్చేజ్ చేసేది సౌదీ అరేబియా నుంచి యుఎస్ఏ. దానికి అనుగుణంగా యుఎస్ఏ నుంచి వెపన్స్ ఎక్కువగా సౌదీ అరేబియాకి వెళ్ళాయి అన్నమాట.
సో అంటే వీళ్ళ బాండింగ్ అనేది విడదీయలేని బాండింగ్. సో అందుకని యుఎస్ఏ, ఇజ్రాయిల్ క్లోజ్ ఫ్రెండ్. నెక్స్ట్ స్టెప్ సౌదీ అరేబియా. సో వీళ్ళంతా కలిపి ఒక గ్రూప్ లాగా ఉండేవాళ్ళు. ఇప్పుడు సౌదీ అరేబియాకి, ఇజ్రాయిల్కి, యుఎస్ఏకి కామన్ ఎనిమీ ఎవరంటే ఇరాన్. సౌదీ అరేబియాకి ఎందుకు ఎనిమీగా మారింది ఇరాను? షియా ముస్లిమ్స్. సున్నీ ముస్లిమ్స్ ఉన్న కంట్రీస్లో షియాకి సంబంధించిన రెబల్ గ్రూప్స్ పీస్ లేకోకుండా చేసి రెబల్గా మారి ఆ గవర్నమెంట్ని తోసేయటానికి చూస్తున్నారు, షియా గ్రూప్స్ హ్యాండ్స్లోకి తెచ్చుకోవాలని చూస్తున్నారు అనేది సౌదీ అరేబియా క్లెయిమ్. సో ఇటు ఏమన్లో కానీ, అటు జోర్డాన్లో కానీ, సో మల్టిపుల్ కంట్రీస్లో, సిరియాలో కానీ, సో మేజర్గా షియా వాళ్ళ అధికారం చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారు అనేది మేజర్ క్లెయిమ్ అనమాట. అందుకనే సౌదీ అరేబియాకి, యుఎస్ఏకి, ఇజ్రాయెల్కి కామన్ ఎనిమీ ఇరాన్ అయిపోయింది. సో ఇరాన్కి సపోర్ట్గా ఉండే రష్యా యుఎస్ఏకి కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు లేదు. రష్యా డిసింటిగ్రేట్ అయిపోయిన తర్వాత యుఎస్ఏని కాంపిటేటర్గా తీసుకునే అంత కాంపిటీషన్కి రష్యా ఎదగలేదు. కానీ చైనా ఎదిగినప్పటికీ కూడా చైనా మేజర్గా ట్రేడ్ మీద ఎక్కువగా రిలేషన్స్, అంటే తనకు నష్టం వచ్చేంత వరకు ఏ కంట్రీని తీసుకురాదనమాట. సో స్మార్ట్ వే ఆఫ్ ట్రేడింగ్, సింపుల్గా చెప్పాలంటే చైనా తన ట్రేడ్ కోసమే మ్యాక్సిమం చూస్తూ ఉంటుంది, లేదా ఆ ట్రేడ్ ఎకనామికల్ పొజిషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. వరల్డ్ లీడర్ కావడానికి రీసెంట్గా ప్రయత్నిస్తుంది. కానీ యూఎస్ఏ జీడిపితో పోల్చుకుంటే చైనా జీడిపి చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో యూఎస్ఏని క్రాస్ చేయడం అంత సామాన్యమైన విషయం ఏం కాదు చైనాకి ఇప్పట్లో. ఎనీవే, చైనాలో ఉన్న మేజర్ ప్రాబ్లం కూడా ఇప్పుడు చూసాం మనం, డెమోగ్రఫిక్ డివిడెంట్ అనేది తగ్గిపోయింది. సో ఇండియాలో డెమోగ్రఫిక్ డివిడెంట్ బాగా పెరిగింది. సో అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ చైనాలో తగ్గుతుంది. సో ఎకానమీ కూడా, పాపులేషన్ గ్రే అయినట్టే ఎకానమీ కూడా గ్రే అవ్వడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. సో వరల్డ్ లీడర్గా ఎదగటానికి చైనాకి ఛాన్సెస్ తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎనీవే, ఫ్యూచర్లో ఎలా ఉంటుందో పరిస్థితి చెప్పలేం. ఎనీవే, ఇక్కడైతే ఆల్టర్నేటివ్ మాత్రం యుఎస్ఏకి, ఇక్కడేమో సౌదీ అరేబియాకి ఇరాన్ కౌంటర్గా ఉంటే, యుఎస్ఏ ఇటువైపు గ్రూప్లో ఉంటే ఇటువైపు రష్యా ఉన్నప్పటికీ కూడా అంత పోటీగా లేదనమాట. సో అందుకని ఇరాన్ షియాకి సంబంధించిన మేజర్గా ఇప్పుడు టర్కీని కానీ, చైనాని కానీ, తర్వాత ఇరాన్కి చైనాకి మధ్యలో రీసెంట్గా బిగ్గెస్ట్ దాదాపు $200 బిలియన్ డీల్ కూడా కుదిరింది, ట్రేడ్ డీల్. సో ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇటువైపు గ్రూప్లో ఇరాను, చైనా, రష్యా, టర్కీ ఉండే అవకాశం ఉంది. కానీ టర్కీ ఎంతవరకు హెల్ప్ చేస్తుందో తెలియదు. సో ముస్లిమ్స్ అందరికీ కూడా లీడర్ కావాలనుకుంటున్న టర్కీ, సో ఎంతవరకు టర్కీ ముందుకొచ్చి ఓపెన్గా ఇరాన్కి హెల్ప్ చేస్తుంది అనేది తెలియదు. ఎనివే, ఇలా 2 గ్రూపులుగా బైపోలర్ అయిపోయింది వరల్డ్. మేజర్గా యుఎస్ఏ ఇరాన్కి, ఇజ్రాయిల్కి, ఇరాన్కి మధ్యలో ఎక్కువగా వార్ నడుస్తుంది. సో రీసెంట్గా ఈ ఫక్రీజాదాని చంపే ముందే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే, ఇజ్రాయిల్ బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే ఉన్నారో అతను సీక్రెట్గా సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ని కలిసినట్టుగా మనకి కొన్ని వార్తల్లో వచ్చింది. సీక్రెట్స్, ఇది హిడెన్ సీక్రెట్గా చెప్తున్నారు. ఎనివే, ఒకవేళ కలిసి ఉంటే ఇతని హత్య గురించే మాట్లాడుకున్నారా అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ కలుసుకున్న 2-3 రోజులకే ఫక్రీజాదాని చంపివేయటం జరిగిందనమాట. సో ఇరాన్ మేజర్గా చాలా ముందుకు వచ్చి అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పటికీ కూడా ఇరాన్ చేతుల్లో ఏమీ లేదు. ఎందుకంటే ఇరాన్ ఎకానమీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ఇరాన్ కోవిడ్-19 వల్ల బాగా చితికిపోయింది. సో మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఇరాన్ గురించి, ఇరాన్ ఒబామా వచ్చిన తర్వాత P5+1, P5 అంటే పర్మనెంట్ కంట్రీస్ టు యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్. సో పర్మనెంట్ 5 మెంబర్స్ +1 జర్మనీ. సో పర్మనెంట్ 5 కంట్రీస్ మనకు ఆల్రెడీ తెలుసు, చైనా, రష్యా, యుఎస్ఏ, ఫ్రాన్స్, ఓకేనా, యూకే. ఇవి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ World War IIలో గెలిచిన కంట్రీస్ అనమాట. వీటితో ప్లస్ జర్మనీ, వీటినే P5+1 అంటారు. ఈ P5+1తో ఈ ఇరాన్ అనేది, ఇరాను P5+1 సో న్యూక్లియర్ డీల్కి వచ్చినాయి అనమాట. సో ఈ P5+1 న్యూక్లియర్ డీలు ఒబామా టైంలో జరిగింది. కానీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇరాన్ యొక్క న్యూక్లియర్ స్టాక్ పైల్స్ని తగ్గించుకోవాలి, ఇరాన్ యొక్క యురేనియాన్ని 2 kgs మించుకోకుండా ఎక్కువగా చూడాలి. అంటే యురేనియమే కాబట్టి ఎక్కువగా న్యూక్లియర్ వెపన్స్ను యూజ్ చేసేది. సో అంటే వెపన్ గ్రేడ్ యురేనియం ఉంటుంది. అంటే యురేనియాన్ని సెంట్రిఫ్యూజెస్లో ప్యూరిఫై చేసినప్పుడు దాదాపుగా 99% కనుక ప్యూరిఫై చేస్తే, అబోవ్ 80% వరకు ప్యూరిఫై చేస్తే అది వెపన్ గ్రేడ్ యురేనియంగా మారుతుందన్నమాట.
సో అందుకని ఆ వెపన్ గ్రేడ్ యురేనియం 2 కేజీల కన్నా ఎక్కువ ఉండడానికి అవకాశం వీలు కల్పించుకోకుండా ఈ అగ్రిమెంట్లో ఉంటుంది. చాలా రూల్స్ ఉంటాయి ఈ అగ్రిమెంట్లో. ఎనీవే స్టాక్ పైల్స్ని తగ్గించుకోవాలి, వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసిన న్యూక్లియర్ వెపన్స్ తగ్గించుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత సింపుల్గా ఒబామా చేసుకున్న ఈ డీల్ని P5+1 డీల్లోంచి బయటకు వచ్చేసింది. అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్లో నుంచి ట్రంప్ బయటకు వచ్చేసాడు, యూఎస్ఏని బయటకు తీసుకొచ్చేసాడు. ఎందుకంటే వీళ్ళ క్లెయిమ్ ఏంటంటే ఈ డీల్ ఉన్నప్పటికీ కూడా ఈ డీల్ లేకపోతే యూఎస్ఏ శాంక్షన్స్ అనేది ఇరాన్ మీద ఉంటాయి. అంటే ఇరాన్ని ఇరుకుని పెట్టే దిశగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ట్రంప్ చేసింది ఏంటంటే ఇంతకుముందు ఒబామా ఈ P5+1 డీల్ కుదుర్చుకోకముందు కూడా ఇరాన్ మీద హ్యూజ్ శాంక్షన్స్ ఉండేవి కాట్సా యాక్ట్ని బేస్ చేసుకుని. అంటే ఏ కంట్రీతో కూడా ఇరాన్కి సంబంధాలు లేకోకుండా యూఎస్ఏ కట్టడి చేస్తూ వచ్చిందనమాట. డిప్లొమాటిక్ టూల్ ఆఫ్ మాస్ మర్డర్ అంటారు. అంటే వాళ్ళ ట్రేడ్ మీద బాగా పడుతుంది. అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోలేరు, వీళ్ళు అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయలేరు. అలా ట్రేడ్ బ్యారియర్స్ని ఎక్కువగా చేస్తారనమాట. అలా డిప్లొమాటిక్ టూల్ ఆఫ్ మాస్ మర్డర్ అంటారు దాన్ని సింపుల్గా చెప్పాలంటే. సో వీటినే శాంక్షన్స్ అంటారనమాట. ఇలాంటి శాంక్షన్స్ని ఎక్కువగా రిలీజ్ చేసి ఇరాన్ని బాగా కట్టడి చేసి ఎకనామికల్గా బ్రేక్ డౌన్ అయ్యేలాగా చేసి న్యూక్లియర్ వెపన్ ప్రోగ్రామ్ నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతుండేవి. కానీ ఒబామా వచ్చి శాంక్షన్స్ని లిఫ్ట్ చేసేసి ఎత్తేసేసి దశల వారీగా P5+1 డీల్ని కుదుర్చుకొని ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ నువ్వు డెవలప్ చేయొద్దు, మేము ఏం చేస్తామంటే నువ్వు డెవలప్ చేయట్లేదు కాబట్టి P5+1 డీల్లో భాగంగా నీ మీద ఉన్న శాంక్షన్స్ ఎత్తేస్తాం, అదర్ కంట్రీస్తో నువ్వు ఫ్రీగా ట్రేడ్ చేసుకోవచ్చు. సో అదర్ కంట్రీస్కి తో నువ్వు గ్లోబలైజ్డ్ వరల్డ్గా ఉండొచ్చు, సో మా శాంక్షన్స్ ఏమి ఉండవు, UNSC శాంక్షన్స్ ఉండవు అని లిఫ్ట్ చేసేసింది. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఇది మారిపోయింది. సో ఇరాన్ నువ్వు శాంక్షన్స్ లిఫ్ట్ చేశాక అందర్ కంట్రీస్తో ఫ్రీగా ట్రేడ్ చేసుకుంటూనే సో ఈ టూల్ నీ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా కానీ మేము చెప్పినట్టు పాటించాం, నీ మీద శాంక్షన్స్ లేవు, కానీ నువ్వేం చేస్తున్నావు, శాంక్షన్స్ లేవు కానీ నీ న్యూక్లియర్ ప్రోగ్రామ్ మాత్రం నువ్వు ఆపలేదు అనేది ట్రంప్ యొక్క క్లెయిమ్ అనమాట. అందుకనే మళ్ళీ P5+లో నుంచి బయటకు వచ్చేసాడు, మళ్ళీ శాంక్షన్స్ రిలీజ్ చేశాడు ఇరాన్ మీద. సో ఇరాన్ శాంక్షన్స్ రిలీజ్ అయితే ఇరాన్కు ఉన్న పరిస్థితి ఏంటంటే మేజర్గా సో ఎకానమీ స్క్వీజ్ అయిపోతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లేకపోతే ఏ ఎకానమీ అయినా కానీ ఎంతకాలం నిలదొక్కోగలుగుతుంది. సో డొమెస్టిక్ కన్జంప్షన్ మీద ఏది పనిచేయదు అనమాట. సో అలా ఇరాన్ని ఎకనామికల్గా శాంక్షన్స్ విధించి ఇరుకుని పెట్టడం జరిగింది ట్రంప్. అయితే ఇప్పుడు ఇజ్రాయిల్ కానీ సౌదీ అరేబియా కానీ ట్రంప్ దిగిపోయే ముందు ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే జో బైడెన్ రాబోతున్నారు. సో ఈ జో బైడెన్ వచ్చే ముందు వాళ్ళని కనుక ఇరుకుని పెట్టడానికి ట్రంప్ కనుక ఈ దాడి చేయించిండా అనేది కూడా ఒక మేజర్ క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం అనమాట. అంటే దీన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ ఈవెంట్స్ ట్రంప్ ఎలాగో జనవరిలో దిగిపోతున్నారు, జనవరిలో జో బైడెన్కి ఇచ్చేసేయాలి. సో పీస్ఫుల్ ట్రాన్స్ఫర్కి కూడా ట్రంప్ ఒప్పుకున్నాడు లాస్ట్కి ఎటు తిరిగి ఫైనల్గా. సో ఓట్స్ రిగ్గింగ్ అంటున్నప్పటికీ కూడా పీస్ఫుల్ ట్రాన్సాక్షన్కి ట్రంప్ ఒప్పుకున్నప్పటికీ కూడా ఇక్కడ ట్రంప్ అనుకున్నవన్నీ కూడా ఈ 1 monthలో చేయడానికి రెడీ అయ్యిండేమో అనిపిస్తుంది చూస్తూ ఉంటే. సో మళ్ళీ కన్ఫామ్గా P5+1 డీల్లోకి అమెరికా చారుతుంది. ఎందుకంటే ఒబామా చేసిన డీల్ కాబట్టి అతను డెమోక్రటిక్ అభ్యర్థి, ఇప్పుడు వచ్చిన జో బైడెన్ కూడా డెమోక్రటిక్ అభ్యర్థి, రిపబ్లికన్కి సంబంధించిన అతను ట్రంప్. సో రేపు వచ్చే జో బైడెన్ కనుక ఇరుకును పడేయడానికి ఇరాన్తో సరైన రిలేషన్స్ని మెయింటైన్ చేస్తాడేమో, మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ చేస్తూనే వరల్డ్ థ్రెట్గా మారుతుంది, ఎస్పెషల్లీ యూఎస్ఏకి థ్రెట్గా మారుతుందేమో అనే ఉద్దేశంతో న్యూక్లియర్ సైంటిస్ట్ని చంపేస్తే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బయలటరల్ రిలేషన్స్ ఇంకా బాగా తగ్గిపోయి యూఎస్ఏకి ఇజ్రాయిల్కి పోతుందంటే డైరెక్ట్గా ఇజ్రాయిల్ని క్లెయిమ్ చేస్తుందంటే యూఎస్ఏని క్లెయిమ్ చేసినట్టు ఆటోమేటిక్గా. అలాంటి ఇజ్రాయిల్ యూఎస్ఏ మీద వీళ్ళకి బయలటరల్ రిలేషన్స్ సరిగా ఉండకోకుండా చేయాలనే ఉద్దేశం కూడా కనుక ట్రంప్ చేశాడేమో అనేది నా యొక్క ఆలోచన అనమాట. ఎనీహో న్యూక్లియర్ వెపన్స్ అనేది వరల్డ్కి మోస్ట్ డేంజరస్గా ఫ్యూచర్లో మారే అవకాశం ఉంది. థర్డ్ వరల్డ్ వార్ వస్తే ఒక కంట్రీ కనుక ఇప్పుడు బాగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ తెలిసిన వాళ్ళైతే న్యూక్లియర్ వెపన్స్ అసలు ఒక్కొక్క కంట్రీ ఎంతగా డెవలప్ చేసుకుని అసలు అంతే లేకుండా పోతుంది. అంతేకాకుండా ప్రొలిఫరేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి ఎక్కువగా స్ప్రెడ్ అవడానికి అవకాశం ఫ్యూచర్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా కనుక ఒక కంట్రీకి ద్వేషపూరితమైన వార్ వస్తే ఆ వార్లో కనుక న్యూక్లియర్ వెపన్స్ కనుక వీళ్ళు యూజ్ చేసుకుంటే లేదా అవి టెర్రరిస్ట్ హ్యాండ్స్లో కనుక వెళ్తే న్యూక్లియర్ వెపన్స్ అనేది మూడో ప్రపంచ యుద్ధం రాకోకుండానే ఒకవేళ వచ్చినా లేదా టెర్రరిస్ట్ హ్యాండ్స్లోకి న్యూక్లియర్ వెపన్స్ వెళ్ళినా లేదా నాన్ స్టేట్ యాక్టర్స్ కానీ లేదా రెండు కంట్రీస్ కానీ న్యూక్లియర్ వెపన్స్తో
వచ్చినప్పటికీ కూడా గ్రూప్స్గా విడిపోతుంది ఇప్పుడు కంట్రీస్ అన్నీ కూడా. అంటే ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో సపోర్ట్ చేసే స్థాయికి వెళ్ళిందనమాట. ఇలాంటి గ్రూపులుగా ఫామ్ అయ్యి ఈ గ్రూప్ మీద వరల్డ్ వార్ 1, 2 లాగే కనుక వరల్డ్ వార్ 3 వస్తే ఈ న్యూక్లియర్ వెపన్స్తో కనుక అటాక్ చేసుకుంటే భూమి మీద గడ్డి మొక్క కూడా మొలిసే ప్రసక్తి లేదనమాట. సో అంత పవర్ఫుల్ న్యూక్లియర్ ఎనర్జీనితో ఆడుకోవటం అనేది సరైన పద్ధతి కాదు. సో అందుకని వరల్డ్ వార్ 3 రాకోకుండా యునైటెడ్ నేషన్స్ని మనం ఫామ్ చేసుకున్నాం. పీస్ఫుల్ కోఎగ్జిస్టెన్స్ కావాలి అంటే న్యూక్లియర్ వెపన్స్ని, సో ఇవన్నీ కూడా మాస్ డిస్ట్రక్షన్ వెపన్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియర్ వెపన్స్ కానీ ఫ్యూచర్లో వచ్చే అతి ఘోరమైన వెపన్స్గా వీటిని చెప్తాం. న్యూక్లియర్ వెపన్స్ కానీ అంటే న్యూక్లియర్ బాంబ్స్తో అటాక్ చేసుకోవటం, న్యూక్లియర్ ఎనర్జీని ఎక్కువగా యూజ్ చేస్తాం. అంటే సింపుల్గా న్యూక్లియర్ ఫిజన్ కానీ, న్యూక్లియర్ ఫిజన్ ద్వారా అటామిక్ బాంబ్ ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా హైడ్రోజన్ బాంబ్ ఉంటుంది అనమాట. సో అంటే సన్ దగ్గర రియాక్షన్ని హైడ్రోజన్ బాంబ్ అని మన దగ్గర కనుక చేసి ఇలా బాంబ్స్ టెక్నిక్స్లో యూజ్ చేస్తే, సో న్యూక్లియర్ అటామిక్ బాంబ్ ఏమో న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ అణువిచ్యుత్తి అనుసంలీనం అంటారనమాట తెలుగులో. ఎనీవే, సో ఇలా న్యూక్లియర్ వెపన్స్, తర్వాత బయో వెపన్స్. ఇప్పుడు మనం వచ్చిన కరోనా వైరస్ కూడా మెడికల్ ల్యాబ్లో నుంచి కూడా వస్తే ఇది బయో వెపన్గానే ఉపయోగపడుతుంది. సో ఇలాంటి బయో వెపన్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధించాలి, న్యూక్లియర్ వెపన్స్ మీద రిస్ట్రిక్షన్స్ విధించాలి. సో ఇంకొక న్యూ వెపన్ ఏంటంటే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ అంటారు, DEW. రీసెంట్గా చైనా వాళ్ళు క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, ఇండియన్ సోల్జర్స్ మీద DEWలు ఉపయోగించాం మేము, సో అందువల్ల మేము ఒక 2 హిల్స్ని ఆక్యుపై చేయగలిగాం ఇండియా దగ్గర నుంచి అని కొన్ని తప్పుడు ప్రచారం చేసింది చైనా. సో అప్పుడు మనకి డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అనేది మనకి తెలుస్తుంది. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే ఏంటంటే లేజర్ బీమ్స్, మైక్రోవేవ్స్ యూజ్ చేసి, అంటే సింపుల్గా మనం లేజర్ లైట్స్ చిన్న మీరు ఆడుకునేటప్పుడు కూడా ఉంటాయి, లేజర్ బీమ్ పడుతూ ఉంటుంది. సో అది ఏంటంటే కామన్ రేడియేషన్ అనమాట. అలా కాకుండా లేజర్ బీమ్ పడితే ఇటువైపు దిగిపోద్ది. అంటే ఫ్లైట్ని కూడా లేజర్ బీమ్తో దాన్ని కొలాప్స్ చేసేయచ్చు, మిసైల్ని కొలాప్స్ చేసేయచ్చు, సో షిప్స్ని కొలాప్స్ చేసేయచ్చు. సో ఇంత డేంజరస్ వెపన్ అనమాట లేజర్ వెపన్స్ అనేది, మైక్రోవేవ్ వెపన్స్ అనేది. ఫ్యూచర్లో ఇవి డెవలప్ అవుతాయేమో చూడాలన్నమాట. సో ఇవి కనుక ఫ్యూచర్ మన టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దిగా వెపన్స్ కూడా అడ్వాన్స్ అవుతాయి. ఈ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, ఈ వెపన్స్ కానీ లేదా న్యూక్లియర్ వెపన్స్ కానీ, బయో వెపన్స్ కానీ, తర్వాత కెమికల్ వెపన్స్. సో కొన్నిటి మీద బ్యాన్ ఉంది ఇప్పటికీ కూడా. న్యూక్లియర్ వెపన్స్ మీద కానీ, కెమికల్ వెపన్స్ మీద కానీ, బయో వెపన్స్ మీద కానీ బ్యాన్ ఉండింది. సో కానీ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ మీద ఎటువంటి కంట్రోలింగ్ అథారిటీస్ కానీ, కంట్రోలింగ్ రిస్ట్రిక్షన్స్ కానీ లేవు. యునైటెడ్ నేషన్స్ నుంచి వీటి మీద కూడా కంట్రోలింగ్ రిస్ట్రిక్షన్స్ రావాలి. ఎనీవే, ఈ వెపన్స్ అన్నిటినీ వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ అంటారనమాట. సో హైలీ హార్మ్ఫుల్ వెపన్స్ ఇవి. వీటిని బ్యాన్ చేసినప్పుడు మాత్రమే ఫ్యూచర్లో హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉంటుంది, లేకపోతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంలో పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.